హలో, ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ వీక్స్ లో మనం ప్రార్థన చేసినది ఎవరి కొరకు అంటే యవనస్తుల కొరకు, పిల్లల కొరకు మరియు దేవుని సేవకుల కొరకు. అయితే ఈ రోజు ప్రత్యేకంగా సంఘాల కొరకు ప్రార్థన చేద్దామని చెప్పి నేను ప్రేరేపించబడినటువంటి విషయం మీతో ఆల్రెడీ పంచుకున్నాను. మనం భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటి కొరకు కూడా మనం ప్రార్థన చేయాల్సింది. సో అందరం కలిసి నాతో ఏకీభవించి ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. 143 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశంలో 2.3% మాత్రమే క్రైస్తవులు ఉన్నారని చెప్పి అఫీషియల్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. కానీ మనం ఒకవేళ ఇంకా విశ్వాసంతో అనేక మంది ఉన్నారని అనుకుంటే 3% కంటే ఎక్కువ మంది లేరు. సరే, ఇన్ని శాతం కలిగినటువంటి ఈ యొక్క దేశంలో సంఘాలు ఎన్నో తెలుసా అండి? 28,000 సంఘాలు మాత్రమే ఉన్నాయని అఫీషియల్ గా మనకు చెప్పబడుతోంది. చూడండి, ఎంతమంది ప్రజలకి 28,000 సంఘాలు మాత్రమే ఉన్నాయి. ఎన్ని సంఘాలు ఇంకా ఎన్ని గ్రామాలలో, ఎన్ని పట్టణాలలో అవసరమై ఉంది. ఇది ఒకటైతే, ఉన్నటువంటి సంఘాల్లో ఎన్ని సంఘాలు ఉజ్జీవాన్ని కలిగి ఉన్నాయి, ఎన్ని సంఘాలు ప్రభు ఆత్మచేత నడిపించబడతాయి, ఎన్ని సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తులు గాని, చిన్నపిల్లలు గాని దేవుని యొక్క అగ్ని చేత మండించబడుతూ ప్రభు కోసం బ్రతకాలి అన్నటువంటి ఆశ, తపన కలిగి ఉన్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే ఈ రోజు సంఘాల నిమిత్తం మనం ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం. ఈ యొక్క సంఘాలలో ఉన్నటువంటి సేవకులను హింసిస్తున్నారు, సంఘాలని హింసిస్తున్నారు, తగలబెడుతున్నారు, కాల్చేస్తున్నారు. చాలా ప్రాంతాలలో మాకు ఈ యొక్క చర్చలు ఉండకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఎన్నో ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు మనం వింటూనే ఉన్నాం. అయితే మనందరికీ తెలుసు, ప్రార్థన చేయడం ద్వారా ప్రభు కలుగు చేసుకుంటారు. ప్రభు కలుగు చేసుకుంటే గొప్ప మనము విడుదలను గాని, గొప్ప ఆశీర్వాదాన్ని మన దేశం మీద మనం చూడగలుగుతాం. దయచేసి నాతో కలిసి ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ వందనాలు చెల్లిస్తున్నాం. మా యొక్క ఇండియన్ చర్చ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క సంఘము నైనా మీరు ఏర్పాటు చేసినదని, అక్కడ మీరు ఆ సంఘాలని స్థాపించుకున్నారని మేము నమ్ముచున్నాం. దేవా, అవి లూథరన్ సంఘాలు అవ్వచ్చు, బ్యాప్టిస్ట్ అవ్వచ్చు, రోమన్ క్యాథలిక్ అవ్వచ్చు, ఫెలోషిప్స్ అవ్వచ్చు, పెంటికోస్టల్ చర్చెస్ అవ్వచ్చు, ఇలాగ ప్రతి డినామినేషన్ కి లేక ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా చేస్తున్నటువంటి సేవకుల సంఘాలు ఇవన్నీ కూడా మీ ప్రేరణతో, మీరిచ్చిన ఆలోచనతో, దర్శనంతో ప్రారంభించబడ్డాయని మేము నమ్ముచున్నాం. కనుక ఈ యొక్క సంఘాలలో ఉన్నటువంటి క్రైస్తవులు దేవా ఉజ్జీవింపబడాలని, ఈ సంఘాలలో ఉన్న క్రైస్తవులలో ఐక్యత ఉండాలని మేము ఆశపడుతున్నాం. వాళ్ళలో ఉన్నటువంటి దేవా ఆ యొక్క మిస్అండర్స్టాండింగ్స్, డివిజన్స్, విభజన, లేకపోతే అపార్థాలు, ఇవన్నీ కూడా యేసు నామములో బంధిస్తున్నాం. సంఘంలో ఎదుగుతారని అనుకున్నప్పుడు కొంతమంది ఏదో ఒక మాటను పట్టుకొని సంఘాలని విడదీస్తున్న వాళ్ళు ఉన్నారు. సంఘాల్లో ఆత్మీయతను దేవా కోల్పోతున్నటువంటి వారు ఉన్నారు. దయచేసి ప్రభా, ఇలాంటి వారందరినీ, కుటుంబాన్ని, వ్యక్తిగతంగా వారిని దర్శించండి. సంఘము కొరకు, సంఘములో మీరు ఉంచిన దర్శనం కొరకు. ఎందుకంటే సంఘం గురించి మీరు మాట్లాడుతూ చెప్తున్నారు దేవా, అంచె దినాలలో ఉన్నటువంటి మేము కొందరు సమాజంగా కూడుకున్నట్టుగా ఏం చేస్తున్నారంటే మానుకుంటున్నారంట. హెబ్రీయులకు రాసిన పత్రిక దేవా 10వ అధ్యాయం 24వ వచనం అంటాడు, అట్లాగా మీరు చేయకుండా మీరు ఆయన రాకడ సమీపిస్తున్న కొలది మరి ఎక్కువగా సమాజంగా కూడుకోండి అంటాడు. కనుక ప్రతి చర్చ్ లో ఉన్నటువంటి వారు యూత్ మీటింగ్స్ కి దేవా, చిల్డ్రన్ మీటింగ్స్ కి, లేకపోతే స్పెషల్ మీటింగ్స్ కి, ఫాస్టింగ్ ప్రేయర్స్ కి దేవా, ఇంకా ఉమెన్ మీటింగ్, ఇలా అన్ని ప్రతి దానికి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వగలిగే భారము వారికి ఇవ్వండి. ఆశ దయచేయండి. సమాజంగా కూడుకోవడం విషయంలో అత్యధికమైన ఆసక్తి వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు చెప్పిన వాక్యము ప్రభా, ఇదిగో మీరు దేవుని ఆలయము అయి ఉన్నారు, దేవుని ఆత్మ మీరు నివసించుచున్నాడు అన్నటువంటి వాక్యం అందరూ కూడా అర్థం చేసుకొని, అవును, మా యొక్క దేహమే, మా కుటుంబాలు దేవుని యొక్క ఆలయాలు, ఇందులో దేవుని ఆత్మ నివసించుచున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరూ గమనించగలిగే కృప దయచేయండి, ఆ ఆత్మ దయచేయండి, ఆ యొక్క అవగాహన మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రభా, ఈ యొక్క సంఘము ఒక మూల స్తంభముగా, సత్యమునకు స్తంభముగా ఉన్నది అని చెప్పి వాక్యం చెప్తా ఉంది. అలా ప్రతి సంఘము, ప్రతి సంఘములో ఉన్న ప్రతి కుటుంబము సత్యమునకు స్తంభాలుగా ఉండడానికి సహాయం చేయండి దేవా. అలాగే నిలబడాలి ప్రభా. అనవసరమైన వాటిని పట్టుకొని అనవసరమైన వాటి ద్వారా నడిపించబడకుండా విడుదల కలుగును గాక యేసు నామములో దేవా. వీళ్ళందరి యొక్క మనస్సులు ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి.
దేవ ఈ చివరి దినాల్లో ప్రేమతో, ఐక్యతతో, అనురాగముతో తగ్గించుకుంటూ ఒకరినంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో నాయన క్రీస్తు సమస్తమునకు మూలమై ఉన్నారు అని వాక్యం చెప్తా ఉంది. దేవా మీరే నాయన మరి సంఘము శరీరం అయితే క్రీస్తు దానికి శిరస్సు అయి ఉన్నాడు అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి సొంత నిర్ణయాలు తీసుకోకుండా యేసు ప్రభు శిరస్సు అయి ఉన్నాడు మా సంఘానికి, మా కుటుంబానికి, లేకపోతే మా యొక్క జీవితాలకి అని చెప్పి గమనించగలిగే జీవితాలు ఇవ్వండి. అట్లాంటి అండర్స్టాండింగ్ తో మీరు నడిపించండి ప్రభా. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ ప్రభా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాల్లో దేవా వాక్యంలో చెప్పినట్టుగా మరి నాయన ఈ యొక్క సంఘం అనేటువంటి మమ్మలను మీరు కట్టుకుంటున్నారు తండ్రి. అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని వాక్యం చెప్తా ఉంది. అవును ప్రభా, దేవా అపోస్తుల యొక్క, ప్రవక్తల యొక్క నాయన మరి పునాదుల మీద, వారి యొక్క బోధనలు అనే పునాదుల మీద, వారి యొక్క నాయన మరి గైడెన్స్ అనేటువంటి పునాదుల మీద ప్రతి దేవా సంఘం కట్టబడడానికి సహాయం చేయండి. సంఘాల్లో అపోస్తులను లేవనెత్తండి, సంఘాలలో ప్రవక్తలను దయచేయండి. నాయన సంఘాల్లో దేవుని ఆత్మ చేత నడిపించబడి వారిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మీరు చెప్పినట్లుగా నాయన ఈ పాతాళ లోకపు ద్వారములు నాయన మరి సంఘం ఎదుట నిలవ నేరవు అని చెప్తున్నావు. కాబట్టి దేవా అలాంటి అధికారంతో సంఘాలను మీరు నడిపించమని అడుగుతున్నారు. సంఘాల్లో అధికమైన అభిషేకం ఉండును గాక, సంఘాల్లో నీ ఆత్మ ఉండును గాక, సంఘాల్లో ఉన్నటువంటి వారందరికీ నీ ఆలోచన కలుగును గాక. దేవా సహాయం చేయండి. చివరి దినాల్లో రివైవల్ కోసం ప్రార్థన చేస్తున్నాం, యూనిటీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఫెయిత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్యాషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. నాయన మరి కీర్తనకారుడు అంటాడు 122వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఇదిగో నాయన నాకు ప్రభు యొక్క మందిరంకి వెళ్ళడానికి ఎంతో సంతోషిస్తున్నాను అంటాడు. దేవా అలాంటి సంతోషం అందరికీ దయచేయండి. పరుగులు పెట్టుకుని వచ్చేవారిని యవనస్తులను లేవనెత్తండి, స్త్రీలను లేవనెత్తండి. నాయన అనేక మందిని సంఘాల నుంచి ఎవాంజలిస్టులుగా, ప్రీచర్స్ గా మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా ప్రభా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19 అన్నారు కదా, నాయన మేము పరజనులను, పరదేశులము కాకుండా దేవా మరి నాయన మీ యొక్క నాయన మరి రాజ్యములో పాలివారమై ఉన్నాం, జత పనివారమై ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరు నాయన సంఘాలకు వచ్చిన తర్వాత పరదేశులుగా, పరజనులుగా కాకుండా నీతో పాటు నాయన పాలివారై ఉండి, నీతో పాటు జత పనివారై ఉండడానికి ప్రతి ఒక్కరూ ఆత్మ పనిచేయను గాక. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు నామములో ఈ భారముతో నింపబడి, దీవించబడి వారి సేవకులకి, సంఘానికి, పట్టణానికి, దేశానికి నన్ను దీవెనగా ఉండడానికి సహాయం చేయమని మహిమంతా నీకు చెల్లిస్తూ యేసు దివ్యమైన నామమునే ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.